ఒక విషయం 1:100 కాదు, ఈరోజు మొన్న రిజల్ట్ కూడా చెప్పాను మీకు అందరికీ కూడా. ఒక్కసారి చూడండి, ఒక్కసారి రిజల్ట్ వచ్చేసరికి క్లియర్గా చెప్పేది ఒకటే, ఈ రోజు రాత్రి కావచ్చు, మ్యాక్సిమం ఈ రోజు రేపు సెలవు, ఉగాది సెలవు, ఉగాది తరువాత పక్కాగా రిజల్ట్ వస్తుంది. ఉగాది తర్వాత అని చెప్పాను, నిన్న వచ్చింది రిజల్ట్, చూసారు కదా. ఉగాది తర్వాత అని చెప్పాను, నిన్న రిజల్ట్ వచ్చింది. 1:100 కోసం చెప్పాను. 1:100 అనేది నిరుద్యోగ సంఘాల చేత మనం సాధించి తీరించాం. అర్థమైంది కదండి. మరి అదేవిధంగా కట్ ఆఫ్ల కోసం చెప్పాను, కట్ ఆఫ్ కోసం క్లియర్గా చెప్పాను. ఓకే, ఒక్కసారి చూడండి కట్ ఆఫ్ కోసం, ఒక్కసారి చూడండి. సాక్షి న్యూస్లో 1:100 ఇచ్చాడు దానికోసం. ఈ న్యూస్ ప్రకారమే కదా యూట్యూబ్లో మేము మీకు చెప్పేది. సో మీ అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా నిరుద్యోగ సంఘాలు చాలా కష్టపడ్డారు, వాళ్ళు కూడా వీడియో చేశారు, ఖచ్చితంగా అవుద్ది, ఖచ్చితంగా సాధించి తీరుతామని. అయితే దీని ప్రకారం వచ్చేటప్పుడు ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు సార్? నేను ముందు నుంచి చెప్తున్నాను, నెగిటివ్ మార్కింగ్లో ఎంత టిపికల్ పేపర్కి అప్పుడే చెప్పాను, కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుందని. ఎగ్జామ్ ముందే చెప్పానండి. చెప్పే టైంలోనే 50కి దాటదు, 50 కంటే తక్కువ, చాలా 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 తక్కువ అని చెప్పాను. 2022 గ్రూప్ 1లో చూసుకున్నట్టే 240కి మార్కులకి 6,000 మందికే 54 వస్తే ఇది 90,000 మందికి ఎక్కడికి వస్తుంది కట్ ఆఫ్ చూడాలి ఒక్కసారి. మరి అదేవిధంగా మరి ఏపీఎస్సి కొన్ని మార్కులు కూడా అదే కొన్ని సిలబస్లో లేనివి ఇచ్చిన దానికి డిలీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈ కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది. నా అంచనాకి ఈ కట్ ఆఫ్ నేను చెప్తున్నాను, ఇది ఒక అంచనా మాత్రమేనండి. 15 నుండి 20 మార్కులు వచ్చిన వారు, అంటే 15 మార్కులు దాటితే ఓకే సార్ 20 లోపే కట్టామని చెప్పాం. 15 to 20. ఒక ఈ స్కేలింగ్ పెంచలేదు కనుక స్కేలింగ్ పెంచితే ఇది ఇంకా సప్రమాణంగా ఉండేది. 20 మార్కులు దాటి వాళ్ళు ప్రశాంతంగా చదువుకోండి ముందు నుంచి చెప్పాను. ఎంతోమంది నన్ను ట్రోల్ చేశారు, ఎంతోమంది కోర్సు అమ్ముకోవడానికి చెప్పారు. మరి వాళ్ళ మాటలు విని మీరు చదువుకోకుండా ఉండడం వల్ల ఈ నెల రోజులు పోయారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకో విషయం సార్, నా రిజల్ట్ ఎంత పర్ఫెక్ట్ అంటే ఫిలిమ్స్కి ముందు నేను ఇచ్చిన సెక్షన్లో కేవలం ఒక 5% ఎవరు బ్యాడ్ లక్ తప్ప మిగతా అందరూ కూడా అయ్యారు. రాత్రి మొత్తం అందరూ ఇన్ఫార్మ్ చేశారు. అవన్నీ కూడా మీకు ప్రూఫ్తో కూడా పెడతాను. మొత్తం 100కి 100%, హైయెస్ట్ 78.2 మార్కులు వచ్చేసారు. మరి 100కి 100% మనకి ఒక కొద్ది మంది మాత్రమే తప్ప అందరూ ఫిల్మ్స్ క్వాలిఫై అయ్యారు. ఇంతకు మీద నేను చెప్పగలను సార్. ఒకటి, ఎంత ప్రిడిక్షన్ ఇస్తున్నాం, మనం అంతే క్వాలిటీ ఇస్తున్నాం. ఇప్పుడు చెప్తున్నాను, నేను తయారు చేసే బిట్లే గ్రూప్ 2 మెయిన్స్లో ఎగ్జాక్ట్లీగా రాకపోతే మీరు అడగండి. ఎందుకంటే నేను అంత స్టాండర్డ్గా వాళ్ళకి అలవాటు పడ్డాను. ఒకటి, పేపర్ ఏదైతే ప్యాటర్న్ ఉందో దానికి మనం మారాలండి. దానికి నేను మారాను. దానికి అనుకూలంగా ఒక టీంతో నేను కంప్లీటెడ్గా ఎలా ఇస్తాడు, గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి ఏ విధంగా ఇస్తాడు, కొన్ని వేల బిట్లు, 10,000 బిట్లు పైగా మొత్తంగా నేను తయారు చేసి ఉంచుతున్నాను. సో అవి బిట్స్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత చదివినా ఇప్పుడు ప్రాక్టీస్, ఎంత సబ్జెక్ట్ నువ్వు చదివినా ప్రాక్టీస్. అందుకే మన కోర్సులో కేవలం 3,500తో నీకు ఈ బిట్స్ అన్నీ కూడా ఎనాలిసిస్ నువ్వు పొందొచ్చు, నువ్వు చదువుకోగలవు. కానీ ఎలా ఇస్తాడు ఎగ్జామినేషన్లో ఈ స్టేట్మెంట్లు కానివ్వండి, ఈ రీజన్స్ కానివ్వండి, ఇవన్నీ చేసేటప్పుడు చాలా తప్పు చేస్తున్నావు. సో అందుకే దీనికోసమైనా నువ్వు తీసుకోవాలి. ఒక్క విషయం సార్, 3,500 రూపాయలు ఎక్కడో పోదు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది మీ జీవితం. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అయితే నువ్వు కట్టిన తర్వాత మెటీరియల్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. ఎవరు ఇస్తారు సార్? ప్రింట్అవుట్ ఇచ్చాను. ఏ ఇన్స్టిట్యూట్ కూడా మీకు పీడిఎఫ్ ప్రింట్అవుట్ అవుతుంది. నీ ప్రింట్అవుట్ ఇచ్చాను. ఓకే, లైవ్ క్లాస్ అవుతుంది. క్లాస్ అయిన తర్వాత రోజు మొత్తంగా ఎగ్జామ్. ఓకే, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, స్టేట్ ఫ్యాకల్టీ, మరి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ మనం ఫ్యాకల్టీగా తీసుకున్నాం. మరి అదేవిధంగా డైలీ లైవ్ అనేది 6 hours వరకు ఉంటుంది. మరి సెలవు దినాల్లో ఫుల్ డే ఉంటుంది. జూన్ 15లోగా సిలబస్ని ఖచ్చితంగా అయిపిస్తామని ఒక బ్లూ ప్రింట్ని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కసారి చూడండి. అప్పుడు